హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ స్టోరీస్. ఈరోజు మనం మన ఎంసీజీ టెస్ట్ కంప్లీట్ అయింది. మన ఇండియా విజయవంతంగా ఓడిపోయింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ కాకపోయినా అట్లీస్ట్ ఈజీగా డ్రా చేసుకో దానికి అవకాశం ఉన్న మ్యాచ్లో అంత ఘోరంగా ఓడిపోయింది. ఇంకా అంతకంటే చెప్పడానికి ఏముంది దాంట్లో. అండ్ దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలంటే వెల్ డిజర్వ్డ్ లాస్ టు ద టీమ్ ఇండియా అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఇండియా ఆట ఖచ్చితంగా ఓడిపోవడమే బెటర్ అనిపించింది. అంత బ్యాడ్‌గా ఆడారనే అనిపించింది. బికాజ్ సునీల్ గవాస్కర్ గారు చెప్పిన కామెంటరీ ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ వికెట్ పడ్డప్పుడు ఐ థింక్ అందరూ వినే ఉంటారు ఆ వీడియోని. సో సేమ్ ఆ కామెంటరీ ఆ రోజు చాలామందికి మేబీ ఇది యాప్ట్ కాదు. ఇలా ఇంత సీరియస్‌గా అనడం కరెక్ట్ కాదు అనిపించుండొచ్చు. బట్ ఈరోజు ఐ థింక్ ఆ కామెంటరీ చాలామంది ఇండియన్ బ్యాటర్స్‌కి సూట్ అయితదని నాకనిపిస్తుంది. బికాజ్ అన్నెసెసరీ షాట్స్, అన్నెసెసరీ టైమ్‌లో అలాంటి షాట్స్ ఆడి ఔట్ అవ్వడం. బికాజ్ ఇండియా ఐ థింక్ సెకండ్ సెషన్ అప్పుడే డిసైడ్ అయినట్లుగా అనిపించింది చూడ్డానికి. దే వాంటెడ్ టు గో ఫర్ ద డ్రా. లేదంటే అంత స్లో మూవ్‌మెంట్ ఉండదు. సో, డ్రాకి వెళ్ళాలి అనుకున్నప్పుడు సెకండ్ సెషన్‌లో మన జైస్వాల్ అండ్ పంత్ చాలా బాగా ఆడారు. చాలా బాగా రెసిస్ట్ చేశారు బౌలర్స్‌ని. ఏ చిన్న ట్రబుల్ గూడా కనపడలేదు వాళ్ళలో. అలాంటిది ఒక్కసారి థర్డ్ సెషన్‌కొచ్చిన తర్వాత ఈవెన్ ఆస్ట్రేలియా క్లియర్‌లీ వాళ్ళకర్థమైపోయింది. వీళ్ళు డ్రాక్ ఆడుతున్నారు. సో, వాళ్ళు కొత్త బాల్ తొందరగా తీసుకోవాలి. న్యూ బాల్ కోసం తొందరగా తీసుకోవాలి. 80 ఓవర్స్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశ్యంతో వాళ్ళు తొందరగా ఓవర్స్ కంప్లీట్ జేయడానికి లయన్ అండ్ హెడ్‌ని స్టార్టింగ్ థర్డ్ సెషన్ స్టార్టింగ్‌లోనే వాళ్ళిద్దరికీ స్పెల్ స్టార్ట్ జేశారు. సో, ఒక పక్క జైస్వాల్ క్లియర్‌గా డిఫెన్స్ చేస్తున్నప్పుడు పంత్ ఆ షాట్ ఆడుండాల్సిన అవసరం లేదు 100%. బికాజ్ ఇండియా డ్రాకి వెళ్తున్నప్పుడు నువ్వు ఎన్ని బాల్స్ డిఫెండ్ చేయాలి, ఎంత ఎక్కువ సేపు క్రీజ్‌లో ఉండాలనేది ఇంపార్టెంట్ గానీ, ఎంత రన్స్ స్కోర్ చేసాం, ఎటువంటి షాట్లు ఆడాం అనేది అనవసరం గదా! ఇక్కడ మనకి బేసిక్‌గా. సో, ఆ షాట్, ఆ ఒక్క వికెట్, ఆ రిషబ్ పంత్ వికెట్ థర్డ్ సెషన్ సినారియోస్‌ని మార్చేసింది. బికాజ్ వెన్ థర్డ్ సెషన్‌లో ఎంటర్ అయ్యేటప్పుడు ఈవెన్ ఇఫ్ యూ సీ ఆహ్, మనకి కామెంటరీలో ఏం జెప్పారు? ఒక 10 ఓవర్స్ అట్‌లీస్ట్ రిషబ్ పంత్ అండ్ జైస్వాల్ గనక స్టిక్ అవ్వగలిగితే క్రీజ్‌కి, ఆస్ట్రేలియా డెఫినైట్‌లీ వుడ్ లూజ్ ద ఇంట్రెస్ట్. వాళ్ళకింక ఇది డ్రా అవుతుంది. ఇంత అటాకింగ్ చేయాల్సిన అవసరం లేదని అనిపిచ్చుండేది. బట్ స్టార్ట్ అయిన 3, 4 ఓవర్స్ లోపే రిషబ్ పంత్ వికెట్ ఇవ్వడం. దాంతో వెంటనే కమిన్స్ సంథింగ్ దేర్ ఈస్ అన్ ఆపర్చునిటీ అని ఐడెంటిఫై జేసి, ఒక్కసారిగా అగ్రెసివ్ ఫీల్డ్ సెట్ చేసి, జడేజాని అండ్ యశస్వి జైస్వాల్‌ని 2 సైడ్‌ల నుంచి ట్రబుల్ జేయడం స్టార్ట్ జేశారు. లియోన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వీ నీడ్ టు అప్రిషియేట్ లియోన్ అండ్ ఆల్ ద బౌలర్స్ ఆఫ్ ఆస్ట్రేలియా. బట్ దేర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ అప్రిషియేటింగ్ ఇన్ ఇండియన్ బ్యాట్స్‌మెన్. ఈవెన్ వన్ బ్యాట్స్‌మెన్ అపార్ట్ ఫ్రమ్ యశస్వి జైస్వాల్. జైస్వాల్ ఒక్కడే పోరాడుతూ చివరి వరకొచ్చాడు. బట్ సో, మనం క్రికెట్‌లో ఈ సేయింగ్ వినే ఉంటాం అందరం. క్యాచెస్ విన్స్ యూ మ్యాచెస్ అని. ఎందుకు చెప్తున్నానంటే, ఈ మ్యాచ్ ఆ పదానికి క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో జైస్వాల్ 3 క్యాచెస్ డ్రాప్ చేస్తాడు. ఖవాజాది, లబుషేన్‌ది, కమిన్స్‌ది. ఖవాజా వికెట్ అంత ఎఫెక్ట్ చూపించకపోయినప్పటికీ సిరాజ్ చాలా తొందరగా వికెట్ తీశాడు. బట్ లబుషేన్ 46 దగ్గర లబుషేన్ ఉన్నప్పుడు క్యాచ్ డ్రాప్ చేస్తాడు. అప్పుడు ఆల్మోస్ట్ 90 ఫర్ 6 తర్వాత మేబీ ఒక 10, 15 రన్స్ గ్యాప్‌లోనే ఆ క్యాచ్ మిస్ అయితది. ఇన్ కేస్ ఆ క్యాచ్ పట్టుంటే ఈ టెస్ట్ వేరే విధంగా ఉండబోయేది మేబీ. అండ్ నెక్స్ట్ కమిన్స్ క్యాచ్. సిల్లీ పాయింట్‌లో ఉన్నప్పుడు ఈజీ కమిన్స్ క్యాచ్ చేతిలోకొస్తది. ఇంకొంచెం బెండ్ అయి ఉన్నా మేబీ ఆ క్యాచ్ ఈజీగా దొరికుండేది. ఆ క్యాచ్ మిస్ చేశాడు. కమిన్స్ 40 రన్స్ కొట్టాడు. క్రూషియల్ పార్ట్నర్‌షిప్స్ బిల్డ్ చేశాడు. సో, ఇప్పుడు ఈవెన్ యశస్వి జైస్వాల్ 80 రన్స్ కొట్టి కూడా మ్యాచ్‌ని సేవ్ చేయలేకపోయాడు. సో, దట్ ఈస్ వేర్ వి సే క్యాచెస్ విన్స్ యూ మ్యాచెస్. డకౌట్ అయిన మిచెల్ మార్ష్ 2 అద్భుతమైన క్యాచెస్ పట్టాడు. రోహిత్ శర్మ క్యాచ్ అండ్ రిషబ్ పంత్ క్యాచ్. 2 చాలా టఫ్ క్యాచెస్. మంచి అద్భుతమైన క్యాచెస్. సో, 0 రన్స్ కొట్టినప్పటికి 2 క్యాచెస్‌తో మ్యాచ్‌ని టర్న్ చేశాడు మిచెల్ మార్ష్. సో, థట్ ఈస్ ద డిఫరెన్స్ విల్ మేక్ యూ వెన్ యూ
ఈవెన్ నాట్ స్కోరింగ్ రన్స్ మనం మంచి ఫీల్డింగ్ చేయగలిగితే, మంచి క్యాచెస్ పట్టగలిగితే డెఫినెట్‌లీగా మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువుంటాయని చెప్పడానికి. అండ్ సెకండ్ థింగ్ బౌలర్స్. బౌలర్స్ గురించి మాట్లాడితే మన ఇండియాలో ఐ థింక్ ఇండియన్ టీమ్‌లో ప్రెజెంట్ ఈ టెస్ట్‌లో బుమ్రాని అప్రిషియేట్ చేయకుండా ఉండలేం. బట్ వీ నీడ్ టు ఫీల్ ఫర్ బుమ్రా. ఎంత అద్భుతమైన బౌలింగ్ చేశాడు బుమ్రా 2 ఇన్నింగ్స్‌ల్లో. బుమ్రాకి సపోర్ట్ లేదు అన్నట్లుండే. అట్‌లీస్ట్ సిరాజ్ కొంచెం బాగా బౌలింగ్ చేశాడు సెకండ్ ఇన్నింగ్స్‌లో మోర్ దాన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్. బట్ బుమ్రా పాపం ఎంత అద్భుతమైన బౌలింగ్ ఇచ్చి, అంత క్రూషియల్ టైమ్స్‌లో క్రూషియల్ వికెట్స్ తీసి కూడా మ్యాచ్‌ని సేవ్ చేసుకోలేకపోయాం. ఇది ఎవరి మీద ఎవరిని దీనికి బ్లేమ్ చేయాలి అంటే వి డోంట్ హావ్ ఆన్సర్స్. చాలామంది ట్విట్టర్‌లో కోహ్లీ అండ్ రోహిత్ రిటైర్ అవ్వాలని ట్రెండ్ చేస్తున్నారు. అండ్ పీపుల్ ఆర్ బ్యాషింగ్ ఆల్ ద బ్యాట్స్‌మెన్. ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో అలాంటి బ్యాడ్ షాట్స్ ఆడినందుకు. బట్ హూమ్ టు బ్లేమ్? అదంతా ఐ థింక్ నాట్ ఎ పాయింట్ ఆఫ్ డిస్కషన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బ్లేమింగ్ సమ్‌వన్, ఐ థింక్ వీ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద సెలక్షన్ పార్ట్. మనం ఆస్ట్రేలియాకెళ్తుంటే, ఆస్ట్రేలియాలో మోర్ దాన్ ఇంటెంట్ వీ నీడ్ ఎక్స్‌పీరియన్స్. వీ నీడ్ పేషెన్స్. పేషెన్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళే బాగా ఆడగలరు. మోర్ దాన్ ఇంటెంట్. ఇంటెంట్ ఉంటే సరిపోదు. బికాస్ ఆల్ యంగ్‌స్టర్స్ హావ్ ఇంటెంట్. బట్ ఎవరు ఈ మ్యాచ్‌ని సేవ్ చేయలేకపోయారు సెకండ్ ఇన్నింగ్స్‌లో. 3 సెషన్స్, నాట్ ఈవెన్ కంప్లీట్ 3 సెషన్స్. ఓకే. లెట్స్ సే 3 సెషన్స్ కూడా మనం కంప్లీట్‌గా ఆల్ ఔట్ అవ్వకుండా ఉండలేకపోతే, దెన్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ప్లేయింగ్ టెస్ట్ క్రికెట్? ఎలా అది టెస్ట్ టీమ్ అయితది 100%. అందరూ యంగ్‌స్టర్స్. ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్లేయర్స్ కంటిన్యూ‌గా ఫెయిల్ అవుతున్నారు. రోహిత్ శర్మ, కోహ్లీ ఈవెన్ న్యూజిలాండ్‌తో సిరీస్‌లో గూడా అంత గొప్పగా ఏం చూపలేదు. కోహ్లీ సెంచరీ చేసాడు ఫస్ట్ టెస్ట్‌లో. బట్ ఆఫ్టర్ థట్ అడిలైడ్‌లో నో స్కోరింగ్. ఈవెన్ రోహిత్ శర్మ కంటిన్యూయస్‌గా లాస్ట్ 3 టెస్ట్‌లో ఫెయిల్ అవుతూనే వచ్చాడు. సో, అంత బ్యాడ్ ఫార్మ్‌లో ఉన్నారు. సో, అట్‌లీస్ట్ వీ నీడ్ సమ్ అదర్ మోర్ సీనియర్ ప్లేయర్స్ హూ అట్‌లీస్ట్ కెన్ షో వాళ్ళు కొంచెం ఫార్మ్ చూపించగలిగిన సీనియర్ ప్లేయర్స్ కావాలి మనకి. బట్ మనం కంప్లీట్‌గా యంగ్‌స్టర్స్ మీద డిపెండ్ అయ్యాం. ఐ థింక్ థాట్ ఆహ్, దానివల్ల మనకి ఈరోజు ఇది వచ్చింది అని నాకనిపిస్తుంది. బికాజ్ అట్‌లీస్ట్ పుజారా ఆర్ రహానే ఆర్ హనుమ విహారీ వాళ్ళు మోస్ట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్లేయర్స్ ఇన్ ద ఆస్ట్రేలియన్ పిచెస్. ఎనీ వన్ ఆఫ్ దీస్ క్యాండిడేట్స్ వాళ్ళు ఎవరైనా ఉండుంటే మేబీ ఎస్పెషల్లీ పుజారా లాంటి ప్లేయర్‌ని మనం ఖచ్చితంగా మిస్ అవుతున్నాం. అండ్ ఈ టెస్ట్‌లో నిజంగా వాషింగ్టన్ సుందర్‌ని ఎందుకు తీసుకున్నారనేది మేబీ హీ ప్లేడ్ వెల్. ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా చాలా సేపు రెసిస్ట్ చేశాడు. బట్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ టేకింగ్ స్పిన్‌కి అనుకూలించని పిచ్‌లో ఆల్రెడీ వి హావ్ ఎ స్పిన్నర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జడేజా. బట్ ఎందుకు మళ్ళీ సెకండ్ స్పిన్నర్‌కెళ్ళాల్సొచ్చింది? వాట్ ఈస్ ద నీడ్ అనేది మాత్రం అర్థం కావట్లేదు. మన కెప్టెన్ ఎందుకు ఆ కాల్ తీసుకున్నాడు రోహిత్ శర్మ అని చెప్పి. బట్ హౌఎవర్ ఇదొక పాఠమనే చెప్పాలి టీమిండియాకి. బికాస్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు బుమ్రా. మంచి క్రూషియల్ టైమ్‌లో వికెట్స్ ఇచ్చాడు. చేజబుల్ టార్గెట్ కాకపోయినా అట్‌లీస్ట్ కొంచెం ఇంటెంట్ చూపించి కొంచెం అటాక్ చేసుంటే మేబీ వేరేలా ఉండేది. దట్ టూ మన ఇండియన్ బ్యాట్స్‌మెన్ ఫస్ట్ నుంచి డిఫెన్సివ్ మోడ్‌లోనే స్టార్ట్ అవ్వడం మేబీ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. బికాస్ బౌలర్స్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. న్యూ బాల్‌తో కమిన్స్ కానీ, బోలండ్ గానీ, స్టార్క్ కానీ ఫస్ట్ సెషన్‌లో. సో, మనం 33 ఫర్ 3కి ఫస్ట్ సెషన్ ఎండ్ చేసామంటే అది ప్రొలాంగ్డ్ ఫస్ట్ సెషన్. సో, వాళ్ళెంత అద్భుతంగా బౌలింగ్ చేశారో అక్కడే అర్థమవుతుంది మనకి. స్టిల్ చాలా రాంగ్ షాట్ కోహ్లీ ఆడిందైతే. బికాస్ ఇట్స్ అ ఫుల్ లెంగ్త్ అండ్ యాంగిల్డ్ బాల్. క్లియర్‌గా స్టార్క్ రౌండ్ ద స్టిక్ నుంచి ఔట్ సైడ్ యాంగిల్ ఎళ్తున్న బాల్‌ని డ్రైవ్ చేయాలనుకోవడం అది వెరీ బ్యాడ్ డెసిషన్. ఇలాంటి క్రూషియల్ టైమ్‌లో, ఇలాంటి క్రూషియల్ మ్యాచ్‌లో కోహ్లీ అలాంటి షాట్ ఆడి ఔట్ అవ్వడం రియల్లీ, రియల్లీ బ్యాడ్. అండ్ రోహిత్ శర్మ ఉన్నంత సేపు చాలా అద్భుతమైన డిఫెన్స్ చేశాడు. బట్ సేమ్ టైమ్ ఔట్ అయ్యేటప్పుడు ఒక బ్యాడ్ షాట్ సెలక్షన్‌తో ఔట్ అయ్యాడు. బట్ ఎందుకు ఈ ప్లేయర్స్ ఇలా అవుతున్నారనేది మాత్రం అర్థం కావట్లేదు. మేబీ రాహుల్ ఓపెనర్ నుంచి వన్ డౌన్ దింపడం వల్ల రాహుల్ రిథమ్ మిస్ అయిందనిపిస్తుంది. ఓపెనర్‌గా ఉన్నప్పుడు చాలా పర్ఫెక్ట్‌గా ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌ని లీవ్ చేస్తూ కనిపించాడు. ఈ వన్ డౌన్ ఈవెన్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆర్ సెకండ్ ఇన్నింగ్స్, ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఒక అద్భుతమైన బాల్‌కి ఔట్ అయినప్పటికీ రాహుల్‌లో సంథింగ్ హీ మిస్డ్ అనిపిస్తుంది ఖచ్చితంగా సెకండ్ ఇన్నింగ్స్‌లో రాహుల్ బ్యాటింగ్ చూసినప్పుడు. డబ్ల్యూటీసీ ఫైనల్స్ స్పాట్ స్టేక్‌లో ఉంది. ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా మొన్న పాకిస్తాన్ మీద టెస్ట్ గెలిచి ఫైనల్ స్పాట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. సెకండ్ స్పాట్ కోసం ఆస్ట్రేలియా, ఇండియా ఈ సిరీస్ చాలా కీలకంగా ఉండింది. సో, ఈ టెస్ట్ డ్రా చేసుకొనుంటే ఇండియాకి మోర్ ఛాన్సెస్ ఉండేవి. ఇప్పుడు ఓడిపోవడం వల్ల ఛాన్సెస్ చాలా స్లిమ్ అయ్యాయి. సో, నెక్స్ట్ టెస్ట్ సిడ్నీలో జరగబోయేది ఖచ్చితంగా గెలవాలి. అండ్ మనం శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్‌లో ఒక్క మ్యాచ్ అయినా శ్రీలంక గెలవాలని కోరుకోవాలి. బికాస్ ఆ సిరీస్ మీదే మన క్వాలిఫికేషన్ డిపెండ్ అయింది కాబట్టి. సో, దిస్ ఈస్ వెరీ రిడిక్యులస్ సిట్యుయేషన్. ఎందుకంటే మన ప్లే మనం కరెక్ట్‌గా ఆడితే
ఇంకొకరి రిజల్ట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం రాదు. బట్ మనం న్యూజిలాండ్‌తో వైట్ వాష్ అవ్వడం, ఆస్ట్రేలియాతో ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ 2 అన్నారు. సో, మాక్సిమం వాట్ వి కెన్ డూ మనం ఈ సీరీస్‌ని డ్రా చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. సో, ఇన్ కేస్ సిడ్నీ టెస్ట్ డ్రా అయినా ఆర్ ఆస్ట్రేలియా గెలిచినా ఇండియా ఔట్ ఆఫ్ ద కంటెన్షన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి. సో, ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే సిడ్నీ టెస్ట్‌లో ఇండియా బాగా పెర్ఫార్మ్ చేసి గెలిస్తేనే మనకి హోప్స్ ఉంటాయి. అట్‌లీస్ట్ టిల్ ఆస్ట్రేలియా, శ్రీలంక టెస్ట్ సిరీస్ వరకు. లేదంటే అంతటితో టాటా బై బై చెప్పేయడమే డబ్ల్యూటీసీ ఫైనల్ స్పాట్‌కి. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఏం జరుగుతుందో చూడాలి నెక్స్ట్ టెస్ట్‌లో. అట్‌లీస్ట్ దీస్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్లేయర్స్ ఇప్పుడైనా వాళ్ళు రియలైజ్ అయ్యి, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటనేది టీమ్‌లో తెలుసుకొని, ఇంకొంచెం బాగా పెర్ఫార్మన్స్ చేసి చూపించాలని వి హోప్ ఫర్ ద బెస్ట్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. బికాస్ మేము ఛానల్ న్యూగా స్టార్ట్ చేసాం. వి వాంట్ టు డూ మోర్ వీడియోస్ లైక్ దిస్. నాట్ ఓన్లీ అండ్ టెస్ట్ మ్యాచెస్, ఫర్ ఎవ్రీ మ్యాచ్ మోస్ట్లీ అన్ని మ్యాచెస్ కవర్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ మీ ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.